అందుకు దూత ఇలా సమాధానం చెప్పాడు. నిన్న సంకటహర చతుర్థి తిథి. ఈ స్త్రీ అనారోగ్య కారణంగా తెలియకుండానే రోజంతా ఉపవాసం ఉంది. రాత్రి చంద్రదర్శనం పూర్తి అయిన తర్వాతే నిద్రలేచి కొంత ఆహారాన్ని తీసుకుంది. ఈ విధంగా ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రత మహిమ వల్ల ఆమె అన్ని పాపాల నుండి విముక్తి పొంది గణేశలోకానికి చేరుకుంటోంది. జీవితంలో ఒక్కసారి ఈ వ్రతం చేసిన మరణానంతరం వారికి గణేశలోకంలో స్థానం లభిస్తుంది అని చెప్పారు. ఈ మహిమను చూసిన ఇంద్రుడు ఆ స్త్రీ పుణ్యఫలం ద్వారా తన విమానాన్ని తిరిగి బయలుదేరేలా చేయమని అడిగాడు. అయితే గణేశదూత అందుకు నిరాకరించారు. చివరికి గణేశదూతలు ఆ స్త్రీ మృతదేహాన్ని మోసుకుంటూ ఆగిపోయిన ఇంద్రుడి విమానం పక్కగా వెళ్ళారు. అప్పుడు ఆ మృతదేహంపై నుంచి వీచిన గాలి ఇంద్రుడి విమానానికి తాకింది. ఆ పుణ్యఫలం యొక్క ప్రభావం వల్ల ఇంద్రుడి విమానం తిరిగి శక్తిని పొంది ఆకాశంలోకి బయలుదేరింది. ఈ అద్భుతాన్ని చూసిన మహారాజు సురసేనుడు సంకటహర చతుర్థి వ్రత మహిమను తెలుసుకుని తన రాజ్యంలో ప్రజలందరూ ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలని ఆజ్ఞాపించాడు.